నీ మస్తు రిచ్గా నమస్తే వదిన. నీ మస్తు రిచ్గా నమస్తే వదిన. ఇగో మస్తు రిచ్ అంటే రిచ్. మీ అన్నయ్య ఎంత బంగారం చేయించి చూసినావా? ఎంత బంగారం ఉన్నదో నా మీద. చూసినా చూసినా ఒక 200 తులాలు ఉంటాయి. నాకు ఇష్టం, మస్తు బంగారం అంటే ఇష్టం. ఇష్టం లేని ఆడోళ్ళు ఎవరున్నారు చెప్పుడు? చెప్పుడు. మాకు మేము మస్తు రిచ్ కాబట్టి మీ అన్నయ్యకి అడగంగా అట్లా చెప్తాడు, ఏదంటే అద్దెత్తాడు. నిజం నిజం. ఇది ఈ బుట్టలు మొన్న మ్యారేజ్ తెచ్చిండు. ఇది ఇత్తిన సినిమా పోదామంటే తెచ్చిండు. ఇవన్నీ ఇక నా బర్త్డేకు అప్పుడు ఇప్పుడు తెచ్చిండు. నాకు రెడీ అవ్వండు పూలు కింద పట్టి బంగారు చూడండి, బంగారు పూలు ఇవి నాకు ఇష్టం. మస్తు ఏదైనా బంగారుతో మా ఇల్లంతా బంగారమే. నేను బంగారమే, నా ఇల్లంతా బంగారమే. నేను బంగారమే, నా ఇల్లంతా బంగారమే అని దొంగలు పడ్డ ఏముండు ఉత్తి ఏ మొగడు అన్న ఒక గురిచేత్తు బంగారం తెస్తాడా? నిజం చెప్పుడు. ఏం పడుతుంది? నిజం చెప్పుడు. ఏం పడుతుంది? తెల్లారులైతే సిట్టి కట్టాలి, ఆ కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి. ఎక్కడున్నాయి నిజానికి కట్టాలి? ఎక్కడున్నాయి నిజానుకునేది? మీరు దండం పెడతా. వీడియో మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా పైసలు అయితే వదినా సబ్స్క్రైబ్ చేసుకుంటే మా టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే ఏమైనా పైసలు అయితే ఒక లైక్ చేస్తే ఏమన్నా అవుతుందా? సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా వదినా. ఇదంతా షార్ట్స్ కోసమని రెడీ అయినా. పొద్దున్న లేచి రెడీ అయ్యి చేసి ఒక్క సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్ చేస్తే ఏమవుతుంది? నన్ను పైసలు అవుతాయి వీటికి చెప్పుండ్రు. సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా. మీ గొప్ప మనసు తెలుస్తుంది కదా. మీ సబ్స్క్రైబ్స్ తోటి నేను మొత్తం టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది? ఇదంతా నేను షార్ట్స్ కోసం రెడీ అయినా. చూడు ఏదో జోకు మన మొహాల మన రెచ్చాయి అంత నిజంగా ఉంటే ఎంత బాగుండు మస్తు. నిజంగా పడ్డా దొంగలు పడ్డాయి ఎత్తుకుపోని అని మీషోలో తీసుకునే కదా, పోతే 1000 రూపాయలు పోతాయి.